ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ 1980s తరువాత పద్మాలయ కృష్ణ గారికి దూరం అయిందా? అంటే దూరం అయిందా మీన్స్ ఏంటంటే కృష్ణ గారితో సినిమాలు చేయడం కంటే కూడా బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేశారు. అది మీరందరూ ముగ్గురు అన్నదమ్ములు కలిసి తీసుకున్న నిర్ణయమా? ఎందుకు బాలీవుడ్కి వెళ్ళారు, కృష్ణ గారితో సినిమాలు తగ్గించారు 80s తర్వాత? తగ్గించడం అంటూ లేదు, కానీ ఎక్స్పాండ్ అవ్వాలి అని పద్మాలయాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో కృష్ణ గారితో పెద్ద పెద్ద సినిమాలు చేసే పెద్ద పెద్ద నిర్మాతలు చాలామంది వచ్చేసారు అప్పటికి. మీరు 80sలో మీరు చూస్తే 70sలో పద్మాలయ పిక్చర్లే ఎక్కువ సక్సెస్ ఉంటాయి కృష్ణ గారితో. 80s వచ్చేటప్పటికి చాలా బయట పిక్చర్లు కూడా పెద్ద పెద్ద సక్సెస్లు అయినాయి. మేము కూడా పద్మాలయ కూడా 80sలో 7-8 సినిమాలు ఎవ్రీ ఇయర్ ఒకటి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2-3 మనమే చేస్తే బయట ప్రొడ్యూసర్కి సాటిస్ఫై చేయలేం కదా అనే ఉద్దేశంతో హిందీకి ఎక్స్పాండ్ చేస్తాం. హిందీ కానీ మలయాళం, తమిళ్, బెంగాలీ, ఆ పీరియడ్ అంతా మీరు అంటే 80sలో ఒక 10 yearsలో 60 సినిమాలు తీసాం, ఏ భాషలో అయినా కానీ. కానీ 1980sలో మాత్రమే, అంటే ఆ 10 సంవత్సరాల ఆ పీరియడ్లోనే బాలీవుడ్లో చాలా సినిమాలు చేస్తున్నారు. నేను లిస్ట్ వేస్తే 20-25 సినిమాల పైగా 30 సినిమాల దాకా 10 years పీరియడ్లో ఉంటాయి. 10 years పీరియడ్లో ఉన్నాయి. అంత ఫాస్ట్గా బాలీవుడ్లో ఎలా తీయగలిగారు? తీసేవాళ్ళు ఎవ్రీ ఇయర్ 3 pictures. మేము ఏ పిక్చర్ తీసినా 30 రోజులు 40 రోజులే తప్ప ఇట్లా సంవత్సరాల తరబడి ఎప్పుడు తీరా. ఇది మీరు చెప్పే సీతారామరాజు అయినా 45 రోజులే, లేకపోతే దేవుడు జస్మైన్స్లు అయినా అంతే, లేకపోతే హిందీలో వెళ్ళిన హిమ్మత్ వాలా అయినా అంతే, లేకపోతే మవాలి అయినా అంతే, పాతాళ భైరవి అయినా అంతే. ఏ సినిమా అయినా 30 నుంచి 40 రోజులు సినిమా, హిందీ కానీ ఏ భాష అయినా కానీ. అట్లా తీసే క్రమంలో మామూలుగా హిందీలో జితేంద్ర గారి వరుసన ఆయన ఎవ్రీ మంత్ ఒక 10 days పద్మాలయాన్ని రాసించేవారు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ మేము ఏ సినిమా తీస్తే ఆ సినిమా. అట్లా చాలామందితో తీసాం. హిందీలో అమితాబ్ బచ్చన్తో తీసాను, గోవిందాతో తీసామని. అదే గోల్డెన్ పీరియడ్ ఆ 10 years. తెలుగులో కూడా పెద్ద పెద్ద సినిమాలు, ఈనాడు, ప్రజారాజ్యం, సింహాసనం, ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, నా పిలుపు ప్రపంచం, ఇట్లా చాలా ఉన్నాయి. కాకపోతే మనమే వరుసన అన్ని సినిమాలు చేయటం కరెక్ట్ అనిపించుకోదు. బయట ప్రొడ్యూసర్లు కూడా మీరు చూస్తే 80sలో అన్ని కృష్ణ గారి పెద్ద పెద్ద హిట్స్ ఉంటాయి. చిన్న సినిమాలు కూడా ఏదో వియ్యాల వారికి అలాంటి సినిమా కూడా హిట్టే ఉంటుంది. లేదా ఊరికి మనగాడు అని, అగ్నిపర్వతం అని బయట ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. బంగారు భూమి, మాదే బంగారు భూమి. అలా ఆ 80s పద్మాలయ మీద పెద్ద డిపెండ్ అవ్వక్కర్ల కృష్ణ గారు. అందుకని సింహాసనం ఆయన డైరెక్షన్ చేయాలి కాబట్టి ఒక పెద్ద సినిమా చేసాం. పెద్ద సినిమా చేయాల్సినప్పుడు వచ్చి చేస్తారు. తీసే టైంలో రాఘవేంద్రరావు గారితో నేను గొడవ అన్న కానీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది పద్మాలయకి అని చెప్పి అంటారు. ఏంది ఇష్యూ ఏంది రాఘవేంద్రరావు గారితో? తెలుగులో రాఘవేంద్రరావుతో సినిమా ఎప్పుడు చేయలేదు. కరెక్ట్, తెలుగులో తీయలేదు, హిందీలో చేశాం. హిందీలో హిమ్మత్ వాలా తీశారు. కానీ ఇంకో సినిమాకి రాఘవేంద్రరావు చేయనని చెప్పారు. రాఘవేంద్రరావు అయితే చేయకపోతేనే రాఘవేంద్రరావు అసోసియేట్ చేస్తామని చెప్పేసి ఒక సినిమాకి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి పట్టుబట్టి సినిమా తీశారు అంటారు. అదేం లేదు, మా హిందీకి మేము ఫస్ట్ హిందీయే కాదు, తెలుగు కానీ హిందీ కానీ ఎప్పుడైనా డైరెక్టరు పలానా డైరెక్టర్ ఉంటేనే మనం సినిమా తీయగలం అనేది ఎప్పుడూ లేదు. మేము ఎప్పుడైనా మాకు అనుకూలంగా ఉండే డైరెక్టరు, లేకపోతే యూనిట్ డైరెక్టరు, యూనిట్ డెసిషన్స్ ఎక్కువ ఉంటాయి సినిమా మేకింగ్లో. వన్ మ్యాన్ డైరెక్టర్ డెసిషన్ అనేది ఉండదు మాకు. అట్లా అనుకూలంగా ఉండే డైరెక్టర్స్తోనే సినిమాలు తీసాం. తెలుగు 70 సినిమాలు 80 సినిమాలు చేసిన అన్నీ అట్లనే ఉన్నాయి. హిందీ కూడా అంతే. హిందీలో రాఘవేంద్రరావు చేశారు కదా అని అడగచ్చు. హిందీలో రాఘవేంద్రరావు ఐ హావ్ ఇంట్రడ్యూస్ హిమ్ టు హిందీ కొత్తగా, అంతేగాని రాఘవేంద్రరావు పెద్ద డైరెక్టర్ని ఏం తీసుకోలేదు. మరి రాఘవేంద్రరావుని తర్వాత ఒక సినిమా చేయమని అడిగితే చేయనన్నాడని చెప్పి ఆయన అసోసియేట్ని తీసుకెళ్ళి మీరు ఒక సినిమా చేయలేదా? అదేం లేదు, అతను మాకు 3 సినిమాలు చేశాడు ఒకే సంవత్సరం. హిమ్మత్ వాలా చేశాడు, జస్టిస్ సౌదా చేశాడు, కామయాబు చేశాడు, హోషియార్ చేశాడు.
మధ్యలో అతను అసిస్టెంట్ రవిచంద్ర అనే హనుమంతరావు ఖైదీ పెట్టుకున్నాడు. అవును. అప్పుడు రాఘవేంద్రరావు డేట్స్ లేవేమో తెలియదు, సరిగ్గా గుర్తురాలి క్వశ్చన్ నువ్వు అడిగేది. ఇప్పుడు గుర్తొచ్చిందే. ఇప్పుడు గుర్తొచ్చింది. ఖైదీ రవిచంద్ర చేశాడు, రాఘవేంద్ర అసిస్టెంట్. రాఘవేంద్ర అయినా ఒకటే, అసిస్టెంట్ అయినా ఒకటే. హనుమంతరావు ఆయన సిద్ధాంతం ఏంటంటే పట్టుబట్టి తీసుకెళ్లారంటగా. ఎవరైనా ఒకటే నాకు. ఇది మీ అన్నదమ్ముల్లో ఉండే మొండి ధైర్యం.